హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. మళ్ళీ మనము ఇంకొక ఏకాదశి గురించి, ఉత్పన్న ఏకాదశి గురించి తెలుసుకుందాము. ఈ ఉత్పన్న ఏకాదశి విశిష్ట ఏంటంటే, ఈ యొక్క ఏకాదశియే మనము ఎవరైనా ఏకాదశి వ్రతాలు మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు ఇది కరెక్ట్ సమయం. ఉత్పన్న ఏకాదశి రోజే మీరు ఏకాదశి వ్రతాన్ని మొదలు పెట్టచ్చు. ఎందుకంటే చాలామందికి ఈ విశిష్టతలు తెలియదు కాబట్టి చాలామంది ఏకాదశిలు చేయరు. కానీ ఇది మంచి సమయం మీ అందరికీ కూడా. ఉత్పన్న ఏకాదశి అవకాశం వల్ల మీరందరూ కూడా ఏకాదశిని మొదలుపెట్టచ్చు. మరి ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి విశిష్ట ఏంటి? చాలా బాగుంటుంది, శ్రద్ధగా వినండి. ఒకానొక నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో అడుగుతున్నాడు, ఈ యొక్క శుక్లపక్ష మార్గశీర్షి మాసంలో వచ్చే ఏకాదశి ఒక విశిష్టత ఏంటి? ఈ ఉత్పన్న ఏకాదశి రోజే ఎందుకు జనులందరూ కూడా ఈ యొక్క ఏకాదశిని మొదలు పెట్టచ్చు? ఈ యొక్క వృత్తాంతం ఏంటి? తనకి ఎందుకు అంత గొప్ప వరం లభించింది అని అడగగా అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. ఒకానొక నాడు ముర అనే రాక్షసుడు ఉన్నాడు. ఆ ముర అనే రాక్షసుడు ఇంద్ర, చంద్ర, వరుణ, వాయు, వివస్వాన్, సూర్యదేవ్ అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నాడంటే వాళ్ళందరినీ కూడా తన యొక్క వశం చేసుకొని వాళ్ళని నరకయాత్రలు పెడుతున్నాడు. దీంతో ఇంద్ర, చంద్ర అందరూ కూడా ఆ ఒక్క లార్డ్ శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. ఓ శివ, ఓ శివ, మమ్మల్ని ఈ యొక్క ముర అని రాక్షసుడి బారి నుంచి మమ్మల్ని కాపాడండి, కాపాడండి అని మొరపెట్టుకోగా శివ అన్నాడు, మీరందరూ కూడా విష్ణుని వేడుకోండి, విష్ణువే మిమ్మల్ని ఈ ఆపదల నుంచి బయటపడేయగలుగుతాడు అని అనగా అందరూ మళ్ళీ దేవతలందరూ కూడా ఆ విష్ణుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే విష్ణుని ఆరాధించడం మొదలుపెట్టారో విష్ణువు చాలా ఆనందపడిపోయి అన్నాడు, మీ యొక్క బాధని నేను చూడలేకున్నాను, ఈ యొక్క రాక్షసుని తప్పకుండా సంహరిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను అనేసి ఆయన కోపంగా అన్నాడు. మీరందరూ కూడా ఈ యొక్క మురా రాక్షసుడి దగ్గరికి వెళ్ళండి. మురా రాక్షసుడు వచ్చేసి బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. బ్రాహ్మణ వంశంలో పుట్టి చంద్రావతి అనే స్థలంలో ఉండేవాడు. కానీ వాడికి రాక్షసుడు యొక్క గుణాలు ఉండడం వల్ల అందరినీ కూడా తన యొక్క ఆధీనంలో పెట్టుకోవాలన్న ఆలోచనలతో దేవతలందరినీ హింసిస్తున్నాడు అనమాట. సో అప్పుడు విష్ణు అన్నారు, మీరందరూ కూడా చంద్రావతికి వెళ్ళేసి ఆ మురా అనే రాక్షసుడి మీద యుద్ధానికి వెళ్ళండి అని అన్నప్పుడు తను కూడా ఆ యుద్ధంలో పాల్గొంటాను అని అన్నారు. ఆ విధంగా ఈ యొక్క ఇంద్రుడు, దేవతలందరూ కూడా మురా అనే రాక్షసుడిపైకి దాడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు విష్ణువు కూడా వాళ్ళందరినీ కాపాడడానికి వచ్చినప్పుడు ఈ యొక్క మురా అనే రాక్షసుడితో 10,000 సంవత్సరాలు ఆయన యుద్ధం చేశాడు. 10,000 సంవత్సరాలు యుద్ధం చేసి ఆయన అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలనుకొని అక్కడి నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైపోయి ఆయన బద్రికాశ్రమంలోని ఒక గుహ ఉండేది, హేమవతి అనే ఒక గుహలోకి వెళ్ళాడనమాట. ఆయన ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క మురా అనే రాక్షసుడు విష్ణుని వెతుకుతూ ఉన్నాడు. వెతుకగా అతనికి జాడ తెలిసిందనమాట. ఈ యొక్క బద్రికాశ్రమంలో ఆయన హేమవతి అనే గుహలో ఉన్నాడు అనేసి తెలిసిన తర్వాత ఆయన అక్కడికి వచ్చేసి చూడగా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండి చూసాక అతను అనుకున్నాడు, ఓ ఇది మంచి సమయము విష్ణుని సంహరించడానికి, నిద్రలోనే సంహరించేద్దాము అనేసి అనుకున్నాడు. వెంటనే ఎప్పుడైతే తన అస్త్రాలు తీసుకొని చంపాలని ప్రయత్నిస్తున్నాడో అప్పుడు విష్ణుమూర్తిలో నుంచి ఒక దివ్యమైన స్త్రీ ఉత్పన్నమైందనమాట. ఆ దివ్యమైన స్త్రీ ఉత్పన్నమయ్యి తనకి ఎంతో ఆగ్రహం వచ్చేసింది. పడుకున్న విష్ణువుని ఆయన చంపాలని అనుకుంటున్నాడు అనేసి తను ఏ విధంగా ఉత్పన్నమైందంటే తను 8 చేతులతోని 8 అస్త్రాలతోని వెపన్స్తోని ఆమె ఉత్పన్నమైన వెంటనే ఆ ఒక్క రాక్షసుడిని కోపంతోని ఆయనని సంహరించేసింది అనమాట. సంహరించగానే వెంటనే ఈ యొక్క విష్ణు
ఆయన నిద్రలోంచి మేలుకొని ఆ మురా అనే రాక్షసుని చూసి, ఆహా, ఎవరు ఈ యొక్క మురా అనే రాక్షసుని చంపారు, వధించారు అని చూడగా, అప్పుడు అక్కడ ఆయన ఈ ఉత్పన్న అనే స్త్రీని చూస్తాడనమాట. ఆ దివ్యమైన స్త్రీని చూడగానే, దేవి ఎవరు మీరు అనేసి అనగానే ఆవిడ అనింది, మీరు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఈ మురా అనే రాక్షసుడు మిమ్మల్ని సంవరిస్తుండగా నేను మీ యొక్క దివ్యమైన తేజస్సుతో, మీ యొక్క దేహం నుంచి వచ్చే దివ్యమైన తేజస్సుతో నేను ఉత్పన్నమయ్యాను అనేసి ఆ విధంగా చెప్తుందనమాట. అప్పుడు విష్ణువు చాలా ఆనందపడతాడు. అంటాడు, నువ్వు ఈ యొక్క మురా అనే రాక్షసుని చంపావు కాబట్టి నాకెంతో ఆనందంగా ఉంది, నీకు ఏ వరం కావాలో అనేసి అంటాడు. అనగానే ఆవిడ అంటుంది, మీ యొక్క శరీరం నుంచి, దివ్యమైన శరీరం నుంచి దివ్యత్వంతో నేను పుట్టాను కాబట్టి మీరే నాకు పేరు ఇవ్వండి అని అన్నప్పుడు, అప్పుడు విష్ణుమూర్తి అంటారు, నువ్వు ఈ యొక్క ఏకాదశి రోజు ఉత్పన్నమయ్యావు కాబట్టి నీ పేరు ఉత్పన్న అనేసి పేరు నామకరణం చేశాడనమాట. చేసిన తర్వాత ఆ స్త్రీ ఈ విధంగా అడిగింది, నేను ఈ యొక్క ఏకాదశి రోజు ఉత్పన్నమయ్యాను కాబట్టి ప్రభు నాకు ఈ విధంగా నన్ను బ్లెస్ చేయండి. ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి రోజు ఎవరైనా జనులు 3 లోకాలలో ఎవరైతే ఈ యొక్క ఏకాదశిని మొదలు పెడతారో, ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో వాళ్ళు పాటిస్తారో వాళ్ళందరికీ కూడా, అండ్ అంతేకాకుండా ఎవరైతే మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారో, లేదంటే ఎవరైతే సాయంత్రం వరకు ఉంటారో ఉపవాసం, లేదంటే మొత్తం హోల్ డే ఉపవాసం ఉంటారో భక్తి శ్రద్ధలతో, అలాంటి వాళ్ళకి ఈ యొక్క ధనము, ధాన్యముతో, సంపదతో, సంతోషంగా, హ్యాపీగా ఉండేలాగా వాళ్ళకి, లేదంటే ఎవరైతే సాయంత్రం వరకు ఉంటారో ఉపవాసం, లేదంటే మొత్తం హోల్ డే ఉపవాసం ఉంటారో భక్తి శ్రద్ధలతో, అలాంటి వాళ్ళకి ఈ యొక్క ధనము, ధాన్యముతో, సంపదతో, సంతోషంగా, హ్యాపీగా ఉండేలాగా వాళ్ళకి ఆశీర్వదించండి. అంతేకాకుండా వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించండి. వాళ్ళు మీ యొక్క చలనగతికి, మీ యొక్క శరణంలోకి వచ్చేలాగా వాళ్ళని బ్లెస్ చేయండి అనేసి ఆవిడ ఉత్పన్న ఏకాదశి కోరుకుంటుందన్నమాట. ఈ యొక్క భక్తుల యొక్క విశిష్టత ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు కోరుకోరండి. భక్తులు ఎప్పుడు కూడా ప్రతి జనులు అందరూ కూడా ప్రతి 3 లోకాలలో అందరూ కూడా జనులందరూ ఆనందంగా ఉండాలి, భగవంతుని యొక్క సేవలో ఉండాలి అన్నే కోరుకుంటారు. సో అలానే ఒక ఉత్పన్న ఏకాదశి కూడా ఆవిడ ఈ విధంగానే కోరుకుంది, మన కోసం కోరుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ భక్తులు మన కోసం కోరుకుంటామో, మనం ఈ యొక్క అడ్వాంటేజ్ తీసుకొని మనము భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించుకుంటే తప్పకుండా మనకి పాపాలన్నీ కూడా తొలగిపోయి మనం మోక్షాన్ని పొందగలుగుతామన్నమాట. భగవంతుని యొక్క పాదపద్మాల దగ్గరికి చేరగలుగుతామన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క ఏకాదశి రోజు, ఉత్పన్న ఏకాదశి రోజు మొదలు పెట్టాలనుకుంటే మీ యొక్క ఏకాదశి వ్రతాన్ని మొదలు పెట్టండి. అండ్ భక్తి శ్రద్ధలతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చైతన్య మహాప్రభు మనకిచ్చారు. హరినామ హరినామేవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. ఈ యొక్క కలియుగంలో ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి తప్పకుండా మోక్షం కలుగుతుంది. ఈ జన్మ మృత్యు జర వ్యాధిలోంచి బయటపడుతారు, అన్ని పాపాలన్నీ కూడా పోతాయనేసి చైతన్య మహాప్రభు అన్నారు. సో మరి ఈ యొక్క ఏకాదశి రోజు ఒకవేళ మనం అదే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినట్టయితే ఇంకెంత లాభం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో అందరూ కూడా ఈ యొక్క ఉత్పన్న ఏకాదశిని వ్రతాన్ని చేయండి, చక్కగా భగవంతుని యొక్క పాదపద్మాలకు చేరండి, హరే కృష్ణ మహామంత్రం జపించండి, ఆనందంగా ఉండండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.